హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. సొరకాయ హల్వా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ 1/2 kg సొరకాయని తీసుకున్నాను. ఈ సొరకాయకి పైన చెక్కుని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తురుము తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసినట్లయితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము తీసుకుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా తురుము తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదే మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తటి పేస్ట్లా అయిపోయి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ విధంగా తురుము తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ సొరకాయ హల్వాకి నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం జీడిపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం సొరకాయ తురుము తీసుకుని లైట్గా ప్రెస్ చేస్తూ వాటర్ని సెపరేట్ చేయాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తురుముని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం సొరకాయ తురుము నుంచి వాటర్ సెపరేట్ చేసి ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సొరకాయ తురుము సాఫ్ట్గా అయ్యేంత వరకు పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మరలా పైన మూత పెట్టేసి ఇంకాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము పాలల్లో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 kg సొరకాయకి 100 గ్రామ్స్ షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి మళ్ళీ పలచబడుతుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ హల్వా నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. సీ